హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి మరొక అప్డేట్ అయితే మీ ముందుకు అయితే తీసుకొస్తున్నాను. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ఎందుకు పదే వీడియోలు చేస్తున్నానంటే, సో కూటమి ప్రభుత్వము హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకోవడం జరిగిందండి. సో హౌస్ హోల్డ్లో లేని వాళ్ళు ప్రతి ఒక్కరిని మ్యాప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే చాలామందికి జియో ట్యాగింగ్ చేయడం జరిగిందండి. సో అందుబాటులో ఉన్నటువంటి సిటిజన్స్ అందరికీ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తం వచ్చి ఎంప్లాయీస్ మొబైల్ అప్లికేషన్ యాప్ ద్వారా ఎవరైతే అందుబాటులో ఉన్నటువంటి సిటిజన్స్ అందరికీ మ్యాపింగ్ చేయడం జరిగింది. సో అందుబాటులో లేని వాళ్ళని ఏ విధంగా మ్యాపింగ్ చేయాలో, ఎలా చేయాలని చెప్పేసి చాలా వరకు అయితే మనకి డేటా తెలియదు. సో సపోజ్ ఇది మా గ్రామం అనుకోండి. మా గ్రామంలో దాదాపుగా 700 మంది ఉన్నారనుకోండి. సో 700 మందిలో 600 మంది మనకి అవైలబుల్గా ఉన్నారు. మిగతా 100 మంది అనేది మనకి వాళ్ళు అసలు మ్యాపింగ్లో లేరు. సో వాళ్ళ యొక్క డేటా ఎలా కనుక్కోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా డేటాని సేకరించడం జరిగింది. దాదాపుగా మనకి ఆంధ్రప్రదేశ్లో 30 నుంచి 40 లక్షల మంది మిస్సింగ్ అయినట్టుగా, డేటాలో లేనట్టుగా చూపించడం జరిగింది. సో ఈ డేటా అనేది కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ డేటా ఎలా కలెక్ట్ చేశారంటే, సో సపోజ్ ఇక్కడ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకున్నా ఎక్కడైనా ఏ సచివాలయంలో మీరు ఏదైనా ఒక కార్డు అప్లై చేసుకుంటారంటే, రేషన్ కార్డు కావచ్చు, ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు, సర్టిఫికేట్ కావచ్చు, ఏ సర్టిఫికేట్ ఏ సర్వీస్ చేసుకున్నా ఆ డేటా అనేది ఆటోమేటిక్గా గ్రామ సచివాలయంలో రికార్డ్ అయి ఉంటుంది అనమాట. కార్డు బేస్ ఆధారంగా వీళ్ళు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరండి. సో ఈ డేటా అనేది ఖచ్చితంగా గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ వెళ్ళి ఈ డేటాను సేకరించి వాళ్ళు ఎక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారో గుర్తించి వాళ్ళ యొక్క హౌస్ హోల్డ్ డేటాలో మ్యాపింగ్ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. సో ఇందులో భాగంగా నేను ఆల్రెడీ మిస్సింగ్ సిటిజన్స్ సంబంధించి డేటా ఎనేబుల్ చేసిన వెంటనే ఎవరైతే మిస్ అయిన సిటిజన్స్ ఉన్నారో ఆ డేటా ఎనేబుల్ చేసిన వెంటనే దాదాపు మనకి 10 రకాల రికార్డ్స్ అంటే 10 రకాల సర్వీసులు అనేది వాళ్ళు చేసుకోవడం జరిగింది. ఏ సర్వీస్ చేశారో ఆ సర్వీస్లో ఉన్న డేటా మొత్తం మనకి ఎనేబుల్ చేయడం ఉంది. ఆ డేటా ఆధారంగా వాళ్ళని ట్రేస్ చేయడం చాలా కష్టం. సో అది ఎలా చేయాలి ఏంటని చెప్పేసి నేను దాదాపు ప్రీవియస్లో 3 విలేజ్ చేయడం ఉంది. ఒకటి స్కూల్ రికార్డ్ సంబంధించి ఎలా కనుక్కోవాలి సిటిజన్స్ అని చెప్పేసి వీడియో చేయడం ఉంది. అలాగే ఆరోగ్యశ్రీ కార్డ్ యూహెచ్ఐడి నెంబర్ ద్వారా ఏ విధంగా సిటిజన్స్ కనుక్కోవాలి మిస్ అయిన వాళ్ళని అని చెప్పేసి ఒక వీడియో చేయడం ఉంది. అలాగే మనకి ప్రధానంగా రైస్ కార్డ్ సంబంధించి ఏమన్నా ఎక్కడైనా అప్లై చేసినా ఆ రైస్ కార్డ్ నెంబర్ ద్వారా వాళ్ళు ఎక్కడ టెస్ట్ చేస్తున్నారు, సర్వీనింగ్లో ఉన్నారని చెప్పేసి ఒక వీడియో చేయడం ఉంది. సో ఈ 3 వీడియోలు అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఐక్లాస్ ఇస్తాను. ఇప్పుడు ప్రధానంగా ఆరోగ్యశ్రీ కార్డ్ నెంబర్ ద్వారా ఎవరైతే మిస్ అయిన సిటిజన్స్ ఉంటారో ఆ ఆరోగ్యశ్రీ నెంబర్ ద్వారా మనకి గ్రామ సచివాలయంలో డిస్కలెక్షన్ ఆ యొక్క లాగిన్లో కానీ అడ్మిన్ లాగిన్లో కానీ మనకి ఓన్లీ ఆరోగ్యశ్రీ కార్డ్ నెంబరు, అలాగే వాళ్ళ యొక్క పేరు, అలాగే కొంతమంది మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేయడం ఉంది. సో ఆ మొబైల్ నెంబర్ పనిచేస్తుందో లేదో మనకు తెలియదు. సో ఆరోగ్యశ్రీ కార్డ్ నెంబర్ అంటే యూహెచ్ఐడి నెంబర్ ద్వారా సచివాలయంలో ఉన్నటువంటి ఏఎన్ఎం మేడం ఎవరైతే ఉన్నారో ఆ మేడం యొక్క సంబంధించి ఏపీ హెల్త్ యాప్ అని చెప్పేసి ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటుంది. ఆ యాప్ ద్వారా వీళ్ళని ఆరోగ్యశ్రీ నెంబర్ ద్వారా కనుక్కొని మనం మ్యాపింగ్ చేసుకోవచ్చు అండి. సో అది ఎలా చేసుకోవాలి, ఏ విధంగా సెర్చ్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెనేషన్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైతే మిస్సింగ్ అయిన సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి చేరవేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా లైక్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ అనేది మినిమం 500 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి. సో మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి చేరవేయడం జరుగుతుంది. సో ఆ 10 మందిలో కనీసం 1 మెంబర్ అన్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుంటే సో ఈ విధంగా గవర్నమెంట్ ప్రాసెస్ చేస్తుందా, సో నేను వెళ్ళి వెంటనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి అవగాహన వస్తుందండి. అందుకోసమే లైక్ చేయని చెప్పేసి అడుగుతున్నది. అలాగే మీరు ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏమైనా తెలుసుకోవాలంటే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రధానంగా ఇప్పుడు మనకి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ వారి యొక్క లాగిన్లో ఆరోగ్యశ్రీ కార్డు యూఐడి నెంబర్ ద్వారా ఏఎన్ఎం మీద ఉన్నటువంటి వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ ద్వారా ఏపీ హెల్త్ యాప్ ద్వారా ఈ ఆరోగ్యశ్రీ నెంబర్ ద్వారా వాళ్ళని ట్రేస్ చేయొచ్చండి. అక్కడ ఒక మనకి రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ రేషన్ నెంబర్ ద్వారా మన యొక్క రేషన్ షాప్ సంబంధించి ఆ ఆర్సీ డీటెయిల్స్లో మన నెంబర్ ఎంటర్ చేస్తే మనకు డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్. సో మరెందుకు లేట్ చేయడం టాపిక్ అయితే లెట్స్ గో. ఇక్కడ నేను గ్రామ వార్డు సచివాలయం సంబంధించి డిస్కలెక్షన్ ద్వారా లాగిన్ అయితే ఓపెన్ చేయడం ఉంది. సో గ్రామాల్లో అయితే డిస్కలెక్షన్, పట్టణాలు అయితే అడ్మిన్ అయితే ఉంటారండి. సో ఇక్కడ నేను ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మిస్సింగ్ సిటిజన్ ఇన్ హెచ్ఎస్ ట్యాగింగ్ అని చెప్పేసి ఆప్షన్ ఉందా. సో ఆప్షన్ నేను ట్యాప్ చేస్తున్నాను అండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకున్నా కూడా వాళ్ళు ఏ సచివాలయమైనా కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఏ సచివాలయం వాళ్ళు ఒక రికార్డ్స్ అనేది అంటే ఏదో ఒక అప్లికేషన్ అనేది చేసుకుని ఉండొచ్చు. ఆ అప్లికేషన్ ద్వారా రికార్డ్ అనేది గవర్నమెంట్ సచివాలయంలో ఎనేబుల్ చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం. సో ఇక్కడ మనకి సెలెక్ట్ డిపార్ట్మెంట్ క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ మనకి అంగన్వాడీ రికార్డ్స్ అంటే అంగన్వాడీ సంబంధించి అంగన్వాడీ సెంటర్లో ఏమైనా రికార్డ్ చేసుకున్నారా ఆ డేటా అనేది మాకు ఇక్కడ పొందపరచడం ఉంది. సో ఏపీ సేవ రికార్డ్స్ అంటే ఏపీ సేవ పోర్టల్లో రేషన్ కార్డు కావచ్చు, ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు, సమ్ సర్వీసెస్ ఏమున్నాయో
ఆ సర్వీసెస్ 34 సర్వీసెస్ అయితే ఉన్నాయండి. సో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి. సో అవేమన్నా ఇక్కడ వాళ్ళు అప్లై చేసుకున్నారా ఆ రికార్డ్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్వీసెస్ సంబంధించి రికార్డ్స్ అనేది వాళ్ళు చేసుకుంటే ఇక్కడ డేటా అనేది ఎనేబుల్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ప్రధానంగా ఆరోగ్యశ్రీ సంబంధించి నేను వీడియో కూడా చేయడం జరిగింది. మరొకసారి కొత్త పద్ధతిలో మీకు సింపుల్గా వాళ్ళని ఎక్కడ ఉన్నారో ఏ విధంగా ట్రేస్ చేయాలని చెప్పేసి మీకు చూపిస్తానండి. సో నేను ఆరోగ్యశ్రీ రికార్డ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ మనకి మండల్ వాయిస్ సెక్రటరీ వాయిస్ వస్తుంది. సో ఓన్లీ మీరు సెక్రటరీ వాయిస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని గెట్ డేటా మీద క్లిక్ చేసిన వెంటనే అక్కడ ఆ సచివాలయంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఎవరైతే అప్లై చేసుకుంటారో మిస్ అయిన సిటిజన్స్ అంటే ఎవరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేనటువంటి సిటిజన్స్, సో వాళ్ళు మ్యాపింగ్ అయితే అయినట్టు గతంలో వాళ్ళు ఖచ్చితంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏదైనా అప్లికేషన్ చేసుకుంటే కన్నా వాళ్ళ యొక్క డేటా మొత్తం మనకి ఇక్కడ పొందపరచడం జరుగుతుంది. సో మనకి డిపార్ట్మెంట్ వచ్చి ఆరోగ్యశ్రీ అండి. సో ఇక్కడ ఎవరైతే ఆరోగ్యశ్రీ చేసుకుంటారో వారి యొక్క ఆధార్ నెంబర్ రావడం ఉంది. సో వారి యొక్క పేరు రావడం జరిగింది. సో కొంతమందికి అయితే మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. సో ఈ మొబైల్ నెంబర్ పనిచేయకపోతే మనం ఏం చేయలేం. సో ఇక్కడ ఓన్లీ మనకి వారికి సంబంధించి యూహెచ్ఐడి నెంబర్ మాత్రమే ఇవ్వడం ఉంది. సో ఈ యూహెచ్ఐడి నెంబర్ ద్వారా గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఏఎన్ఎం మేడం సంబంధించి ఒక యాప్ అయితే ఉంటుందండి. సో ఏపీ హెల్త్ యాప్ అని చెప్పేసి అది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఏఎన్ఎం మేడం కన్సల్ట్ అయితే మీకు అది ప్రాసెస్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ఎవరు ఈ వీడియో అనేది చేయలేదు, ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను అండి. సో ఇక్కడ మనం ఒక నెంబర్ అనేది కాపీ చేస్తాను. ఇక్కడ మనకు ఓన్లీ ఏముంది పేరు అలాగే యూహెచ్ఐడి నెంబరు వాళ్ళు ఆరోగ్యశ్రీ అప్లై చేసుకున్నారని మాత్రమే ఉంది. సో వీరికి ఈ సర్వీస్ సబ్మిట్ చేయాలంటే వీరి యొక్క డేటా ఓన్లీ ఒక పేరు మాత్రమే ఉంది. సో వీళ్ళందరి పేర్లు ఎలా తెలుసుకోవాలి, సో తెలుసుకొని వాళ్ళ యొక్క రేషన్ కార్డు ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో నేను ఒక నెంబర్ అయితే కాపీ చేస్తున్నాను అండి. సో కాపీ చేసి సో మరొకసారి మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఏఎన్ఎం మేడం హెల్త్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే రావడం అవుతుంది. సో ఇక్కడ లాస్ట్లో స్క్రోల్ చేసుకుంటే వెళ్తే మనకి డాక్టర్ ఎన్టీఆర్ విద్యా సేవా కార్డు అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఏఎన్ఎం రెఫరల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మరొకసారి ఇక్కడ మనకి ఏఎన్ఎం పేటెంట్ రెఫరల్ అని చెప్పేసి ఉంటుంది. ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి సిటిజన్ ఐడి. సిటిజన్ ఐడి అంటే వాళ్ళు ఎక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేదు కాబట్టి వాళ్ళకి ఐడి అయితే ఉండదు. సో యూహెచ్ఐడి అంటే ఆరోగ్యశ్రీ నెంబర్. సో ఇన్ కేస్ వాళ్ళ దగ్గర ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే కన్నా ఇక్కడ రేషన్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఏం లేదు కాబట్టి నేను యూహెచ్ఐడి నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ మనం ఏదైతే కాపీ చేసామో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ ఓన్లీ ఇక్కడ మనకి పేరు మాత్రం ఒక్క పేరు మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి అన్ని పేర్లు రావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి వాళ్ళ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ కూడా రావడం ఉంది. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకొని ఈ రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా వాళ్ళు ఎక్కడ రేషన్ తీసుకుంటున్నారు, వాళ్ళ యొక్క సరౌండింగ్లో ఏ లొకేషన్లో ఉన్నారో తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి రేషన్ షాప్కి మనం కాల్ చేస్తే వాళ్ళ యొక్క డీటెయిల్స్ మనకి తీసుకొని మ్యాప్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం ఇప్పుడు ఏఎన్ఎం మేడం హెల్త్ యాప్ సంబంధించి ఏదైతే ఏపీ హెల్త్ యాప్ ఉందో ఆ యాప్లో మనము రేషన్ కార్డ్ నెంబర్ అయితే కాపీ చేయడం జరిగిందో ఇక్కడ మనకి ఈ వెబ్సైట్లో ఈపీడిఎస్ సైట్లో మనకి ఆ యొక్క రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే వారి యొక్క డీటెయిల్స్ మొత్తం మనకు ఓపెన్ అవ్వడం అవుతుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారు, సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది మనకు అవుతుంది. సో నేను కాపీ చేసిన నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను అండి. సో వీటి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అక్కడి నుంచి మీరు తెలుసుకొని ట్రేస్ చేసి వాళ్ళు మ్యాపింగ్ చేసుకోవచ్చండి. సో ఈ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. సో మనము ఇక్కడ నెంబర్ అయితే ఎంటర్ చేసాం కదా, ఎంటర్ చేసినప్పుడు వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం మనకి ఎంతమంది రేషన్ కార్డులో ఉన్నారు వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం రావడం అవుతుంది. సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, సో వాళ్ళ యొక్క డేటా ఏంటనేది మొత్తం మనకి ఈ విధంగా సింపుల్గా తెలుసుకోవచ్చండి. సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం అంటే మనకి అడ్రస్ అయితే మొత్తం రావడం అవుతుంది. సో ఈ అడ్రస్ బేసిక్ ద్వారా వాళ్ళకి ఏదైతే రేషన్ షాప్ ఉందో ఆ షాప్ నెంబర్ కూడా రావడం అవుతుంది. ఆ షాప్ నెంబర్ ద్వారా డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు ఇలా ఎవరైతే మిస్సింగ్ డేటా వాళ్ళు ఉంటారో ఆ డేటా ద్వారా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఈ ఆప్షన్ తీసుకురాఉంది. ఇదైతే మిస్ అయిన వాళ్ళు ఉంటే కన్నా గ్రామ సచివాలయం వెళ్ళి మ్యాపింగ్ అని చేసుకోండి. మ్యాపింగ్ ద్వారానే మీకు రాబోయే కాలంలో పథకాలు అనేది అమలు చేయడం జరుగుతుందండి. ఇదండి మిస్సింగ్ డేటా సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.